గోబీ పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. ఉడికించిన కాలీఫ్లవర్ అరకప్పు, పన్నీర్ తురుము పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, పుదీనా అరకప్పు, కొత్తిమీర అరకప్పు, పచ్చిమిరపకాయలు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మిక్సీ జార్లో పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సో రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటి కలిపేసి మనం మిక్సీ పట్టేసి చట్నీలా తయారు చేసుకోవాలి. సో ఇలా మనకు ఫైన్గా రావాలి. సో దీంట్లో మనం ఉడికించిన గోబీని తురిమి పెట్టేసుకున్నామండి. ఓకే, ఇలా సన్న సన్నగా రావాలి. దీంట్లో పన్నీర్ తురుము, కొద్దిగా ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం. ఓకే, దీన్ని బాగా కలిపేసుకుని సో ఇది రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ స్లైసెస్కి అంచులు కట్ చేసేసుకున్నాం. ఓకే ఓకే, సో ఇప్పుడు వీటికి వెన్న రాసేసుకోవాలి. ఓకే, అలాగే మనం గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఓకే, సో వెన్న రాసిన తర్వాత దానిపై నుండి ఇది అప్లై చేసుకోవాలి. అవునండి. ఓకే, సో దీంతో మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి, సో దీనికి మనం కావాల్సిన ఆకారంలో. ఓకే, సో ఇప్పుడు కావింగ్ చేసేద్దామా? ఇప్పుడు చేసేసుకున్నాం. ఓకే, ఏం చేసి చూపించబోతున్నారు? చిన్న బర్డ్ కూర్చోడానికి గూడు తయారు చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కొంచెం బేస్ పెడుతున్నాం. అలాగే రెండో వైపు కూడా. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో బర్డ్ కూర్చోడానికి వీలుగా ఈ లోపల ఉన్న ఫ్రూట్ మొత్తం తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో బర్డ్ వచ్చేస్తుంది. సో బర్డ్ నేను ముందుగానే తయారు చేసి పెట్టాను. ఓకే, సో ఇదివరకు మనం చూపించామండి ఇది. అవును, సో బ్రింజాలతో. సో ఇది దీంట్లో కూర్చుండిపోతుంది. ఓకే, రాజుగారు ఇంతేనా? అంతే అండి, రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయింది. ఓకే, సో గోబీ పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి.